అది తెలంగాణ ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడే ప్రాజెక్టు. రోడ్డు ఖరాబ్ చేసినప్పుడు మనం మంచిగా చేసి దాన్ని ఒకవేళ ఆయన ఖరాబ్ చేసినా ఈయన ఖరాబ్ చేసినా ఎవరు ఖరాబ్ చేసినా చేసి ఖరాబ్ అయితే అయింది కదా, ప్రజలకు ఎక్కడ వస్తుంది ఖరాబ్ అయిందని మీరు నమ్ముతారు కదా, నమ్మినప్పుడు దాన్ని రిపేర్ చేయాలి కదా. మరి ఏమైంది 2 ఏళ్ళ నుంచి? ఇంకా ఎన్నో కొత్త ఎందుకు పెట్టుకుంటున్నారు? పాత బట్టి సరి చేసి వాటి వల్ల ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రజలు 3-4 పంటలు పండించుకున్నారు, 3-4 వేలు పండించుకున్నారు. దాని యొక్క ప్రయోజనాలు చూసి గవర్నమెంట్ కూడా బాగా పెరిగింది కాబట్టి అనేక రకాలుగా. కాబట్టి అదొక నిర్లక్ష్యం. అది కాకుండా దాని కింద ఉన్నటువంటి మానేరు ఉపనది ఏదైతే గోదావరి ఉపనది ఉందో దాని మీద గతంలో నిర్మించినటువంటి అనేక చెక్ డ్యాములు ఒకటి పేల్చుకుంటూ పోతాం. సో మన తెలంగాణ ప్రజలకు ఎప్పుడు కూడా నిర్మించడం అనేది తెలుసు, కానీ విధ్వంసం అనేది మనకు తెలియదు. ఎందుకంటే విధ్వంసం తెలిస్తే ఒక ట్యాంక్ బండి మీదే చూసింది మీరు విధ్వంసం. కానీ ఒకవేళ విధ్వంసం కనుక తెలంగాణ ప్రజల విధానం అయి ఉంటే 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రం